నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమ్మద్ అలీ మరియు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ముందుగా రుద్రూర్ మండల కేంద్రం నుండి బైక్ ర్యాలీ నిర్వహించగా తెరాస పార్టీ నాయకులు శ్రీ పోచారం సురేందర్ రెడ్డి అభిమానులతో కలిసి నృత్యం చేయగా అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీతో ముందుకు కదిలారు. అనంతరం కోటగిరి మండల కేంద్రానికి చేరుకోగానే రథంలో ముఖ్య అతిథులకు కూర్చోబెట్టి స్వాగతం పలుకగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ పోచారం సురేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసి సభ వద్దకు చేరుకొని అభివృద్ధి పనుల గురించి ఉపన్యసించారు. ఇట్టి కార్యక్రమం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు. సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యం రద్దీగా ఉండే దారి అయినటువంటి ఎల్లారెడ్డి కామారెడ్డి మార్గంలో ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వరకు వెళ్లాలంటే వృద్ధులు, వికలాంగులు ప్రయాణించాలంటే ఎన్నో అవస్థలు పడుతున్న విషయం గ్రహించి ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రం నుండి లింగంపేట మండలం, తాడ్వాయి మండలం మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వికలాంగులకు, వృద్ధులకు కొరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఉచిత బస్ సర్వీసును ప్రారంభించడం జరిగింది. గత వారం రోజుల నుండి నిత్యం వేలాది మంది వృద్ధులను, వికలాంగులను వారి గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇలాగే నిరంతరం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రయాణించిన వృద్ధులు, మహిళలు, వికలాంగులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ కలం గ్రామంలో ఈరోజు సొసైటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో ఈరోజు సొసైటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంపూర్ సొసైటీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి కావున ఈ సొసైటీకి కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం ₹1 కోటి మంజూరు వచ్చింది కావున ఈ సొసైటీ భవనాన్ని పిట్లం మండల కేంద్రంలో నిర్మిస్తే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక ఎంపీటీసీ సునీత బలరాం రెడ్డి కాలుగచ్చ రాసుకొని పిట్లం మండల కేంద్రంలో నిర్మిస్తే ఈ సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే రాంపూర్లోనే నిర్మించాలని వారు సూచించారు. చైర్మన్ మాట్లాడుతూ అలాగే రాంపూర్లోనే నిర్మిద్దామని సొసైటీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గం, స్థానిక సర్పంచ్ మందడి నారాయణరెడ్డి, స్థానిక ఎంపీటీసీ మందడి సునీత, బలరాం రెడ్డి, తెరాస నాయకులు అనంత్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, మండల నాయకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ బిల్డింగ్ కట్టున్నారు? అది ₹1 అంచనా పెట్టి ఎక్కడ
ఇప్పుడు మన రుణాలు పట్టుకోలేకపోతే ఒకటోసారి అన్ని మొదలు పెట్టుకోవాలి. బోధన్ మండలంలోని సంగెం గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గత 7 రోజులుగా ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 విభాగంలో పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛ భారత్, చెట్లు నాటడం, నర్సరీలను శుభ్రపరచడం, యోగా, కరోనా టీకా మొదలగు అంశాలపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ఆధ్వర్యంలో సంగెం గ్రామంలో స్వచ్ఛతపై అవగాహన. నిజామాబాద్ బోధన్ మండలంలోని సంగెం గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గత 7 రోజులుగా ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 విభాగంలో పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛ భారత్, చెట్లు నాటడం, నర్సరీలను శుభ్రపరచడం, యోగా, కరోనా టీకా మొదలగు అంశాలపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చివరి రోజున ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మరియు కళాశాల ప్రిన్సిపల్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ సర్పంచ్ అంజమ్మ, గంగారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రంగరత్నం, ప్రోగ్రాం ఆర్గనైజర్ గోపి, అధ్యాపకుల బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సైన్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సైన్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్సీసీ మరియు ఫుడ్ ఫెస్టివల్ మరియు సైన్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. సైన్స్ ఫెస్టివల్లోని పాల్గొని పిల్లలు చేసినటువంటి ఎన్నో ప్రయోగాలు సందర్శించి ఈ యొక్క సైన్స్ ప్రేయర్లో కాకుండా క్రీడా రంగంలో కూడా మరియు చదువులో కూడా అధిక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। अंदर को नमस्ते इकड़ा। गवर्नमेंट डिग्री कॉलेज में मैं है यहाँ पर 3-4 साल से आ रही हूँ अल्हम्दुलिल्लाह। और यहाँ का वेलकम और प्रिंसिपल सर, वाइस प्रिंसिपल सर, स्टूडेंट्स, इतना फ्रेंडली एनवायरनमेंट है यहाँ पर आके ऐसा लगता है कि शायद मैं भी यहाँ से कॉलेज क्यों नहीं करी। और इतना प्यारा मतलब बनाया गया है हर एक चीज़ को, और स्टूडेंट्स को भी काफ़ी इंकरेज किया जाता है। जैसे यहाँ पर आज साइंस फेयर लगा है जिसमें एक तरफ फूड फेस्टिवल है तो दूसरी तरफ मॉडल्स बना हुआ है तो और एक तरफ गेम्स भी है। तो इस तरह बच्चों को इंकरेज करते हुए बच्चों को पढ़ाई की तरफ भी, पढ़ाई के साथ साथ एक्स्ट्रा एक्टिविटीज़ करते हुए जो जिस तरह यहाँ पर लेक्चरर्स और प्रिंसिपल और वाइस प्रिंसिपल सर लेके जा रहे हैं बच्चों को, उसी तरह अब के जनरेशन में ये बहुत इम्पॉर्टेंट है। जैसा कि यहाँ पर लैब में कंप्यूटर्स वगैरह भी है और बच्चों को डिजिटल लाइब्रेरी है और प्लस बुक्स की लाइब्रेरी भी है। हर एक चीज़ की यहाँ पर इतनी सहूलत है जैसे अपने प्राइवेट कॉलेजेस में रहती है। तो बच्चों को इतना अच्छा एनवायरनमेंट मिल रहा है यहाँ पर पढ़ने के लिए। जैसे मैं बता चुकी हूँ, एजुकेशन के साथ साथ एक्स्ट्रा एक्टिविटीज़। अभी मैं कुछ मॉडल्स देख के आई तो बच्चे इतने प्यारी तरीके से प्रेजेंट करे हैं उस मॉडल्स को। जैसे बता रहे थे वो गर्मी के हिसाब से वाटर कूलर कैसे बना सकते कम से कम पैसों में। जो लोग अफोर्ड नहीं कर सकते, जैसे गरीब लोग अफोर्ड नहीं कर सकते, तो कम से कम वेस्ट से वो लोग कैसे कूलर बना सकते, कैसे फैंस बना सकते, कैसे वाटर को यूटिलाइज़ कर सकते, रेन वाटर को कैसे यूटिलाइज़ कर सकते, सेव करके उसको कैसे पानी को यूज़ कर सकते हैं एनिमल्स के लिए, प्लांट्स के लिए। इसी तरह काफ़ी अच्छे इन लोगों ने प्रोजेक्ट बनाए हैं। मैं चाहती हूँ कि ये बच्चे आगे बढ़ के इसी तरह प्रोजेक्ट्स बनाएं और गरीबों की भी इसमें हेल्प हो जाएगी। ये लोग कटर्स भी ये लोग बताए हैं जो वेजिटेबल्स कट करते हैं, जो मार्केट में बहुत महंगे मिलते हैं, जो घर में बनाए तो बहुत सस्ते तो इस तरह की इनकी सोच है। तो आगे जाके ये बच्चे बहुत आगे बढ़ेंगे और मेरा इनके साथ हमेशा सपोर्ट रहेगा। आई एम ऑलवेज अ कॉल अवे। मैं बताते रहती हूँ हमारे प्रिंसिपल सर को, हमारे वाइस प्रिंसिपल मैडम को, तो मैं हमेशा इस कॉलेज के लिए तैयार रहूँगी, हमेशा यहाँ रहूँगी। और ये बच्चे जिस तरह सरप्राइज़ कर रहे हैं हर साल एक नया चीज़ बना के, आई एम सो हैप्पी कि बच्चे इतना अच्छा पढ़ रहे हैं। और आई एम सो थैंकफुल टू एवरीवन जो मुझे यहाँ पर बुलाते हैं हर साल। मैं उनका बहुत दिल से शुक्रिया अदा करना चाहती हूँ। थैंक यू।
ఇతరత్రా భారీ వాహనాల చలన్లను చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న వాహనాల చలాన్లను చెల్లించేందుకు రాయితీతో కూడిన అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఇస్నాపూర్ చౌరస్తా పటాన్చెరు బస్టాప్ సమీపంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాల తనిఖీలు చేశారు. వాహనదారుల పెండింగ్ చలాన్లపై ఆరా తీశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలకు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని ట్రాఫిక్ సీఐ రామకృష్ణ వాహనదారులకు అవగాహన కల్పించారు. లాంగ్ పెండింగ్ చలాన్ల గురించి మన తెలంగాణ రాష్ట్రంలో చలాన్లు క్లియర్ చేయడానికి స్పెషల్ ఆఫర్ ప్రకటించడం జరిగింది ఈ నెలలో. దానిలో భాగంగా ఈరోజు పటాన్చెరు మరియు ఇస్నాపూర్ ప్రాంతంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. పెండింగ్ చలాన్లు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 2 రోజులే ఉన్నందున మిగతా వాళ్ళకు కూడా చలాన్లు క్లియర్ చేసి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ ఫిల్మ్ పెట్టుకొని కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం అలాంటి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహనాల తనిఖీ చేయడం జరిగింది. అలాంటి ఫిల్మ్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నిబంధనలు అక్రమంగా పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు రావుల శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, తాత మధుసూదన్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు హాజరై పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి 60 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడి ఈ దేశానికి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీ. 50 సంవత్సరాల అధికారంలో నువ్వు అన్నట్టుగా మేము ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన సరళీకృత విధానాలతోటి ఈరోజు ప్రపంచంలోనే ఆర్థికంగా పోటీ పడుతున్న సరళీకృత విధానాలని దేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అమలాపురం నుంచి అంతరిక్షం వరకు రాకెట్లను ప్రయోగించే పరిస్థితి, అణు ప్రయోగాలు చేయడానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి డిఫెన్స్ ఫ్యాక్టరీల నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఫ్యాక్టరీలను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ రోజు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఆర్మీ వ్యవస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించడంలో, ఈ దేశాన్ని కాపాడడంలో, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునే విధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలబడి అన్ని రకాల త్యాగాలు చేసింది. కేటీఆర్ గారు ఈ రోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన, హరీష్ రావు గారు మంత్రి అయిన, కేటీఆర్ గారు మంత్రి అయిన, కవిత గారు ఎమ్మెల్సీ అయిన, ఎంపీ అయిన, సంతోష్ రావు గారు ఎంపీ అయిన, మీ చుట్టాలు ఎన్నో పదవులు అనుభవిస్తున్నారు. 100 ఎకరాల భూములు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. అసలు ఒక దోపిడీదారుడికి ఎన్ని అవలక్షణాలు ఉండాలనో అన్ని అవలక్షణాలతో ఈ రాష్ట్రాన్ని మీరు ఆక్రమించుకొని మీ రాక్షసానందాన్ని తీర్చుకుంటున్నారు. కానీ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో తన చివరి రక్త బొట్టు వరకు ధారపోసింది. ఈ దేశ సమగ్రత కోసం, ప్రపంచ దేశాల యొక్క శాంతిని కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వస్తే వారు త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా పరిచయం చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు మంత్రిగా, ప్రధానమంత్రిగా అవకాశాలు వస్తే
వాటిని తీసుకోకుండా యువ తరాన్ని ప్రోత్సహించి ఒక జ్యోతిరాదిత్యను, ఒక సచిన్ పైలట్ను మన రాష్ట్రంలో తీసుకోండి. జైపాల్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, రేణుకా చౌదరి గారు, సర్వే సత్యనారాయణ గారు, కిలా అవతలి రాష్ట్రంలో పోతే కావూరు సాంబశివరావు గారు, పురంధేశ్వరి గారు, అదేవిధంగా పనబాక లక్ష్మి గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే యూపీఏ ప్రభుత్వంలో 10 మందికి మంత్రి పదవులు. తెలంగాణలో ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారు, సర్వే సత్యనారాయణ గారు, బలరాం నాయక్ గారు, రేణుకా చౌదరి గారు, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా కేంద్ర మంత్రులుగా చేసి తెలుగు ప్రజల యొక్క, తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని దేశంలోనే ముందుంచి ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చిండ్రు. ఈ దేశానికి పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవారెడ్డిని నియమించిండ్రు. అంటే అత్యంత ఉన్నతమైన పదవులు రాష్ట్రపతి, ప్రధానమంత్రి తెలుగు బిడ్డలకు అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు తీసుకోకుండా ఈ దేశంలో ఉన్న అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మేధావులను, చదువుకున్న వాళ్లను, దేశభక్తి కలిగిన వాళ్లను, పరిపాలనలో పట్టున్న వాళ్లను కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేసిండ్రు తప్ప ఆ కుటుంబం పదవి తీసుకోలే. నేను ఇవాళ కేటీఆర్ని అడుగుతున్నా, నీకు అసలు కొంచెమన్నా సిగ్గుందా కేటీఆర్? నీకు గాంధీ కుటుంబానికి ఏమైనా పోలికుందా? దోపిడీదారులు, తిరుగుబోతుదారులు, తాగుబోతుదారులు, ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు మీరు. ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువున దోపిడీకి పాల్పడి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీయించి కొల్లగొట్టి మీరేమో ఆగర్భ శ్రీమంతులు అయిపోయారు. ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైంది. మీరింత ధనవంతులు ఎట్లయిందో, తెలంగాణ ఇంత పేద రాష్ట్రం ఎట్లయిందో ప్రజలకు చెప్పాలి. 300 సంవత్సరాల పైగా పరిపాలించిన నిజాం వారసుల కంటే ఈరోజు తెలంగాణలో ఎవడైనా శ్రీమంతులు ఉన్నారంటే కేసీఆర్ వారసులే. నేను ఇవాళ అడుగుతున్నా, 300 సంవత్సరాల పైగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన నిజాం వారసుల కంటే, నిజాం వారసుల దగ్గర ఉన్న సిరి సంపదల కంటే కేసీఆర్ వారసుల దగ్గర అంతకంటే అత్యధికంగా సిరి సంపదలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా సంపాదించారు? తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు రూపాయి కోసము చెయ్యి జాపించిన మీరు, మీ కుటుంబం ఈ రోజు ఇంత శ్రీమంతులుగా ఎట్లా మారినో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కాకుండా ఇవాళ జరుగుతున్న చర్చ దగ్గరకు వద్దాం. తెలంగాణలో చెరుకు ఫ్యాక్టరీలు మూసి చెరుకు రైతులను చెరుకు పంటకు దూరం చేశారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల, పసుపు బోర్డు ఏర్పాటు చేయించకపోవడం వల్ల మీ పార్ట్నర్ మోడీతో పసుపు రైతులు దూరమైనరు. మొక్కజొన్నల గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొక్కజొన్న పంట పోయింది, కందులు పోయింది, పెసర్లు పోయినాయి, ఆముదాలు పోయినాయి, జొన్నలు పోయినాయి, మక్కలు పోయినాయి, మిర్చి పోయింది, అదేవిధంగా పత్తి పోయింది. అన్ని ప్రత్యామ్నాయ పంటలను అన్నిటిని కూడా మీ నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం వల్ల పండ్ల తోటలకు నెలవైన ద్రాక్ష తోటలు, బత్తాయి తోటలు, మామిడి తోటలు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా పండడానికి అవసరమైన సారవంతమైన నేల ఉన్న తెలంగాణలో ఈ పంటలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్ల ఈ పంటలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఒకప్పుడు కొడంగల్, తాండూరులో కందులు పండించేటోళ్ళని, నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు, మొక్కజొన్నలు లేకపోతే పసుపు చెరుకు పండించే వాళ్ళని, వరంగల్ వెళ్తే పత్తో లేకపోతే మిర్చో ఖమ్మం ప్రాంతంలో పండించే వాళ్ళని, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పంటలు పండించే తెలంగాణ రాష్ట్రంలో ఈ పంటలను అన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు కాలగర్భంలో కలిపారు. కానీ కేసీఆర్ గారు ఏం చెప్పారు? 1 కోటి ఎకరాల మాగాణం చేస్తా, ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా, 1 కోటి ఎకరాలలో వరి పండించండి, చివరి గింజ వరకు నేనే కొంటా. రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రశ్నిస్తే కేసీఆర్ బతికే ఉన్నాడు, చివరి గింజ వరకు నేనే కొంటా అని తెలంగాణ శాసనసభలో కేసీఆర్ గారు మాట్లాడినరు. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రత్యామ్నాయ పంటలను అన్నిటినీ నువ్వే కావాలని నిర్బంధంగా ఈ పంటలకు దూరం చేసినావు. ఇవాళ రైతులందరూ వరి పండించుకునే దానికి వచ్చిన తర్వాత ఒరేస్తే ఉరేసుకున్నట్టే ఇవాళ అంటున్నావు. వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఫ్యామిలీ వెల్ఫేర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీష్ రావు అంబులెన్స్లను ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.